హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కొంచెం స్పెషల్గానే చూపిస్తాను. చూడండి, ఏంటంటే ఈరోజు పచ్చిమిర్చి కాపు అయిపోయిన తర్వాత మనం వాటిని ఆ, అంటే కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, అలాగే ప్రూనింగ్ అంటారు అనమాట. ఆ ప్రూనింగ్ చేసేసుకుంటే మనకి మళ్ళీ కొత్తగా పూలు కాయలు కాస్త ఎక్కువగా వస్తాయి. ప్రూనింగ్ చేసిన తర్వాత వాటికి కొంచెం కంపోస్ట్ ఇవ్వాలండి. మన కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా మన దగ్గర, అది ఇవ్వాలి. తర్వాత ఇంగు మజ్జిగ ఇవ్వాలి. తర్వాత ఏంటంటే మన దగ్గర మెన్యూర్ ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన వెంటనే చక్కగా దానికి వాటరింగ్ చెయ్యాలి. ఇంకా ఏంటంటే మనం ఇవ్వగలిగితే ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా, అది 1 లీటర్కి 1 స్పూన్ చొప్పున నీళ్ళల్లో కలిపేసి దాన్ని ఇచ్చినా సరే మనకి పూత కాపు బాగా వస్తాయి. అంతేకాకుండా పూత మీద ఉన్న మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల గ్రీనరీగా ఉంటాయి. అలాగే కాస్త అంటే హెల్దీ హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు ఈ 5 లీటర్స్ డబ్బా కదా ఇది, దీనిలో నేను 5 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే కొమ్మ విరిచాను కదా, అంటే ప్రూనింగ్ చేశాను కదా మిర్చి మొక్కలకి, అందుకని దానికి కూడా ప్రూనింగ్ చేసిన వాటికి, తర్వాత ఏమో ఉసిరి కాయలు పెరుగుతున్నాయి కదండి, వాటికి కొంచెం మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇద్దాం. ఓకేనా? నేనైతే 1 లీటర్ నీటికి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ చొప్పున కలుపుతాను అనమాట. అంతకంటే ఎక్కువ కలపను. అదైనా నెలకు ఒకసారో అలా ఇస్తాను. ఇంకా ముఖ్యంగా ఎప్పుడంటే కొంచెం ఏ మొక్కలైతే పూతకు వస్తున్నాయో, ఏ మొక్కలైతే కొంచెం కాపుకి బాగా వస్తున్నాయో వాటికి ఇస్తూ ఉంటానన్నమాట. ఎక్కువగా నేను కిచెన్ కంపోస్టే ఇస్తానండి. కిచెన్ కంపోస్ట్ ఇస్తాను. తర్వాత ఎక్కువగా నేను వాటరింగ్ తప్పనిసరిగా ఏ మొక్కకి ఎంత అవసరమో అంత వాటరింగ్ తప్పనిసరిగా చేస్తానన్నమాట. అంటే నేను చేసే టెర్రస్ గార్డెను మెయింటెనెన్స్ ఎలా చేస్తాను అనేది మీకు నా పద్ధతిలో నేను చెప్తున్నాను. ఓకేనా? తర్వాత ఈ కమలాలు చెట్టు పూత వచ్చింది కదండి, దానికి కూడా ఈ మనం ఎప్సమ్ సాల్ట్ వాటరు ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఇంగు మజ్జిగ కూడా ఇవ్వచ్చు. ఇంగు మజ్జిగ ఇవ్వడం వల్ల పూత రాలిపోకుండా ఉంటుందండి. అదైతే తప్పనిసరిగా చెయ్యాలి. ఇంగు మజ్జిగ తర్వాత మొక్కలకి ఏదైనా చీడ కూడా రాకుండా ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి ఇంగు మజ్జిగ ఇచ్చి ఇంకొక వారంలో ఎప్సమ్ సాల్ట్ వాటరు అలాగే ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను టెర్రస్ మీద ఇదంతా వాటరింగ్ చేసి తర్వాత పచ్చిమిర్చి మొక్కలకి ప్రూనింగ్ చేసి ఈ పనులన్నీ చేస్తున్నాను. తర్వాత మందారాలు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూస్తున్నాయండి. అంటే కొంతకాలం ఆగిపోయినాయి, పూత పూయడం ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అంటే ప్లేస్ మార్చాను. ప్లేస్ మార్చిన తర్వాత ఒక 2 మంత్స్ నుంచి మందార పూలు రావట్లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు మందార పూలు వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రకరకాల మందారాలు ఉన్నాయి. అవి పూస్తే టెర్రస్ గార్డెన్ ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి. ఒక పక్క గులాబీలు, ఒక పక్క కనకాంబరాలు, ఇంకో పక్క మందారాలు ఇలాగా పూస్తూ ఉంటే గార్డెన్ అందం అసలు వర్ణనాతీతం అనమాట. అంత బాగుంటుంది. అదే సమయంలో మనం ఈ అంజీరా చెట్టు చాలా కాయలు కాస్తుందండి. అంజీరా చెట్టుకు కూడా నేను ఈ ఎప్సమ్ సాల్ట్ వాటరు ఇస్తానన్నమాట. ఇప్పుడు ఈ టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసి తర్వాత ఇంకా ఈ రోజైతే పచ్చిమిర్చి మొక్కలకు మాత్రమే ప్రూనింగ్ చేశానండి. ఎందుకంటే 3 మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్దవి, ఇంచుమించు సంవత్సరం నుంచి కాస్తూనే ఉన్నాయి. అలా కాకపోతే ఇప్పుడు సైజు చిన్నగా ఉన్నాయి. అందుకని ఒకసారి ప్రూన్ చేసి కాస్త వాటికి కంపోస్ట్ ఇచ్చామంటే మళ్ళీ ఎప్పట్లాగే పెద్ద పెద్ద కాయలు వస్తాయి. అందుకని ఈరోజు ఆ పని పెట్టుకున్నాను అనమాట.
ఇక్కడ ఇదొక పచ్చిమిర్చి అండి. ఇక్కడ 2 ఉన్నాయి పచ్చిమిర్చి మొక్కలు. వాటికి కొంచెం పెద్దగానే విరిచేస్తున్నాను. ఎందుకంటే చేత్తోనే విరిస్తే వచ్చేస్తున్నాయిలెండి. ఒకవేళ మనం చేత్తో విరవడానికి రాని కొమ్మలు ఉంటే అవి సిజర్స్‌తో గానీ, లేకపోతే చాకుతో గానీ దాన్ని ప్రూన్ చేసుకుంటే సరిపోతది. ఇవైతే పెళుసుగా ఉండి ఈజీగానే ఇరిగిపోతున్నాయండి పచ్చిమిర్చి మొక్కలు. అందుకని చకచకా చేసేస్తున్నాను. టైం కుదరట్లేదండి. టెర్రస్ మీద సమ్మర్ వచ్చింది కదా! చాలా పనులున్నాయి కానీ టైము నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 4కి స్కూల్ నుండి వచ్చి నేను ఈ పనులు చేసుకుంటున్నాననమాట. సాధ్యమైనంత వరకు మొక్కలకి ఏది లోటు రాకుండానే చేస్తానండి. టైం టు టైం చేస్తూనే ఉంటాను. తర్వాత టైంకి ఏ పాదులు పెట్టాలి అనేసి అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను. తర్వాత నాకు ఇది ఒక రిక్రియేషన్ లాగా అనమాట. బర్త్డే అని అనిపించదు, రిక్రియేషన్ లాగే ఉంటుంది నాకు. ఫన్ లాగే ఉంటుంది. అందుకని టెర్రస్ గార్డెన్ మీద పనిచేయడం అంటే చాలా ఇష్టము, ఇంట్రెస్ట్ కూడా. అయితే మీకు ఈరోజు ఇంకొకటి చూపించలేకపోయానండి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద బీరకాయలు ఉన్నాయి. ఆ బీరకాయలోని తీసిన గింజలు పెట్టాం కదా, ఆ మొక్కలు వచ్చాయండి. అది చూపించడం, అది వీడియో తీయడం మర్చిపోయాను. రేపు చూపిస్తాను. ఆ మొక్కలు చక్కగా వచ్చాయి. ఎందుకంటే కాయలు అయ్యిన గింజలే కదా మనం పెట్టింది. అందుకని బాగా వచ్చాయి. నేనైతే ఈరోజు 2 మొక్కలు చూశానండి, బీరపాదులు 2 చూశాను. బాగానే హెల్దీగానే వస్తున్నాయి. మీకైతే నేను రేపు చూపిస్తాను. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చికి పూర్తిగా ప్రూన్ చేసేసాను. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇద్దాం.